చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. మంగళవారం చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వికారాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్, మోమిన్పేట్ మండలం కేంద్రంలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తను ఉద్దేశించి ఇరువురు నేతలు ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా ఇంటింట ప్రచారం చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని రంజిత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ, మిగిలిన అన్ని గ్యారంటీలను, హామీలను అమలు చేస్తామన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ దేశంలో పేదరికం ఉన్న నాలో సంక్షేమం కంపల్సరీ అవసరము. సంక్షేమం లేదే మన పేదలు ముందుకు పోరు, పట్టగట్టరు. ఎప్పుడైనా రోడ్డు కపడా ఒక పకారని చెప్పి ఆ రోజు నినాదం పెట్టి ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రతి మేనిఫెస్టో చూసాను, అప్పటికెళ్ళి ఇప్పటివరకు ప్రతి మేనిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్ద పెట్టేశారు. ఒకవైపు ఒక పార్టీ సంక్షేమం అంటారు, ఇంకోవైపు ఇంకో పార్టీ నో సంక్షేమం, ఫ్రీబీస్ నైదేనా, ఫ్రీబీస్ దీంతో దేశ ఆగే నై పడతా, ఆగే పడినా మొత్తం కైసా ఆగే పడతా. మనం ఈ దేశంలో ఎవరిదైనా ఆధిపత్యం ఉండకూడదంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే మనకు అవుతుంది. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు, ప్రతి ఒక్కటి అమలు కావని చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం ఉన్నది. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారిని కూడా మధ్యలో 10 నిమిషాలు కలిసి వచ్చినా నేను ఏమైనా హామీ అమలు కాదా అన్న టాపిక్ ఎక్కడైనా వస్తే నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయండి, ఎవరైనా చెప్తాను నేను. ఎందుకంటే 4 గ్యారెంటీలు ఆల్రెడీ అమలైనాయి. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి, 200 యూనిట్లు కరెంట్ బిల్లు కట్టనక్కర్లే 700 రూపాయల వరకు. ఎక్కడైనా ఎవరైనా లైన్ మెన్ ఎవరైనా అడిగితే వేదిక మీద ఉన్న నాయకులకు ఎవరికైనా ఫోన్ చేయండి. ఎందుకంటే కొందరు లైన్ మెన్లకు ఏంటంటే 20-30 రూపాయల సేల్స్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మీరు ఆ 20-30 రూపాయలకు వచ్చి వస్తే మీరు మొహమాటానికి 700 రూపాయలే కదా కడతారు. కట్టకండి, అక్కా జిల్లాలు అందరికి చెప్తున్నా, 700 రూపాయలు దాచుకోండి. మీరు దేనికైనా పనికి వస్తుంది, పిల్లల కోసమో ఇంకెవరి కోసమైనా.